చదువుకోవడానికి ఈ భగవద్గీత ఏం బోధించింది? కర్తవ్య విముఖుడైనటువంటి వాడికి కర్తవ్యాన్ని బోధించింది భగవద్గీత. కర్తవ్యోన్ముఖుణ్ణి చేసింది. నీ కర్తవ్యాన్ని నీవు విస్మరించినట్లయితే నీవే పాపగతులు పొందుతావు తప్ప అక్కడ ఇప్పటికే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆగే ప్రసక్తే లేదు. వాళ్ళందరినీ ఎప్పుడూ నేను చంపేశాను. చూడమని విశ్వరూపంలో చూపిస్తాడు ఆయన తన గర్భంలో. అంటే మన కర్తవ్యాన్ని మనం అక్కడ విశ్వామిత్రుడు కూడా మొట్టమొదటిలో రాముడిని వేరుకలుపుతూ కౌశల్య సుప్రజా రామ అంటూ చెప్తాడు కదా. పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్కూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం దైవమాన్నికం. నీ యొక్క కర్తవ్యాన్ని దైవం చేత నిర్ణయించబడినటువంటి ఆ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించవయ్యా అని చెప్పి కర్తవ్యాన్ని బోధించాడు విశ్వామిత్రుడు కూడా రాముడికి. కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. మరి కర్తవ్యం మర్చిపోయినటువంటి అర్జునుడికి కృష్ణ పరమాత్మ కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. మనకి రామాయణం కానీ భగవద్గీత కానీ ఈ రెండు చెప్పేటటువంటివి మనం నిత్య జీవితంలో అనేక సార్లు కర్తవ్యాన్ని విస్మరిస్తూ ఉంటాం. మన యొక్క కర్తవ్యాన్ని తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. దానివల్ల కొన్ని నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ కారణం చేత భగవద్గీతను చదువుకున్నట్లయితే మన యొక్క కర్తవ్యాన్ని మనం ఎంత నిష్ఠతో చెయ్యాలి అనేటటువంటిది మనకి భగవద్గీత బోధిస్తుంది తప్ప 60 సంవత్సరాలు దాటిపోయినటువంటి వాళ్ళు కూర్చుని చదువుకోవడానికో మోక్షాన్ని పొందడానికో కాదు భగవద్గీత ఉన్నది. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటం అంటే మీకు అధికారం ఉన్నది తప్ప దాని యొక్క ఫలితం మీద మీకు అధికారం లేదు. ఫలితం మీద అధికారం లేదు అంటే ఫలితం ఆయన ఇస్తాడు. మనం చేయాల్సిన కర్మ మనం చేయాలి. అంటే చేసేటటువంటి కర్మలో మనం ఎంత చిత్తశుద్ధితో చేశామనే దాని మీద ఫలితం ఇస్తాడు. కొంతమందికి ఈ పిల్లలకి 100% మార్కులు వస్తాయి. ఫోన్లు టీవీలు పక్కన పెట్టి వాళ్ళు చదువు మీద ఉంటారు. వాళ్ళకి 100% వస్తాయి. కొంతమందికి 50% వస్తాయి. వాళ్ళు ఫోన్లు చూస్తారు, టీవీలు చూస్తారు, మధ్యలో ఏదో పుస్తకం తిరగేస్తారు. అంటే మనం చేసినటువంటి కర్మని బట్టి ఫలితాన్ని ఇస్తాను అన్నాడు తప్ప ఫలితాన్ని వదిలేసే మళ్ళా ఆయన ఫలితం ఆశించాలి. కానీ ఆ ఫలితం ఆశించడంలో నీవు చేసేటటువంటి కర్మ మీద నీవు మనస్సు పెట్టి చేయి, తగిన ఫలితం నీకు వస్తుంది అని చెప్పాడు. ఇది రామాయణము భగవద్గీత ఈ రెండు ప్రస్తుత సమాజానికి అవసరమైనటువంటిది. ఎలా ప్రవర్తించాలో చెప్పేటటువంటిది రామాయణం, ఎలా ప్రవర్తించకూడదో చెప్పేది భారతం. రామో విగ్రహవాన్ ధర్మ అడుగడుగున ధర్మాన్ని అనుసరించడం చేత ఎలా ప్రవర్తించాలో రామాయణం చెప్తుంది. అలా అక్కడ నుంచి ఆ హనుమంతుడు లక్ష్య సాధన చేసి ఆయన వెళ్ళిపోతాడు. అవరోధాలన్నింటినీ అధిగమించి వెళ్తాడు. ఆ లంకలోకి వెళ్ళిన తర్వాత సీతాన్వేషణ చేయటము, ఆ సీతాదేవి జాడ కనుగోవటం ఇవన్నీ జరుగుతాయి. అక్కడ నుంచి మరలా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి రాముడికి విషయం చెప్తాడు. దృష్ట్వాదేవి వెంటనే రాముడికి చెప్తాడు, సీతాదేవిని నేను చూచాను అని. ఎవరైనా సరే ఏదైనా ఒక పని మీద పంపించినప్పుడు ముందు రాగానే ఆ పని అయితే ముందు ఆ పని గురించి చెప్పాలి, తర్వాత మిగిలింది చెప్పాలి. నేను ముందు సీతాదేవిని చూశాను అన్నాడు. రాముడు అప్పటిదాకా ఎంతో ఆందోళన పడుతూ ఉన్నటువంటి వాడు కాస్త ప్రస్ఫుష్టాంగో, ఆయన హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోయింది. కాబట్టి ముందు ఏ పని మీద అయితే
దూత అయినటువంటి వాళ్ళు వెళ్ళారో ఆ పని సఫలమా విఫలమా అనేటటువంటిది ముందు చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన ఏమేం చేశాడో అవన్నీ చెప్పాలి. ఇలాంటి ధర్మాలు అనేకం మనకి దాని నిండా ఉంటాయి. రామాయణం నిండా చదువుతున్న కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి. అలా రాముడికి విషయాన్ని చెప్పాడు. చెప్పగానే రాముడు ఎంతో ఆనందపడిపోయాడు. ఆనందపడటమే కాదు, ఇలాంటి కార్యాన్ని సాధించినందుకు నీకు ఈ పరిస్థితుల్లో నేను ఏమి ఇవ్వగలను హనుమ? నా యొక్క పరిశ్వర్గాన్ని, గాఢాలింగనాన్ని మాత్రమే నీకు ఇవ్వగలను. ఇదే నా సర్వస్వం ప్రస్తుతం అన్నాడు. ప్రభుష్టాంగో రామః పరిషస్వరే హనుమతం మహాత్మానం. హనుమంతుడైనటువంటి ఆ యొక్క కార్యాన్ని సాధించుకొచ్చినటువంటి వాడికి వెంటనే కృతజ్ఞతాపూర్వకంగా గాఢాలింగన స్పర్శని కలగజేశాడు. నిజానికి రాముని యొక్క ఆలింగన స్పర్శ దొరికింది ముగ్గురికి, సీతాదేవికి, లక్ష్మణుడికి, హనుమకి. మహర్షులందరూ కూడా ఆయన యొక్క రూపాన్ని చూసి మోహించినటువంటి వాళ్ళే. అలాంటి రూపాన్ని చూసి మోహించినటువంటి వాళ్ళంతా కూడా ఆ జన్మలో వాళ్ళకి ఆ యొక్క భాగ్యం దక్కలేదు. కృష్ణావతారంలో కానీ గోపికల రూపంలో వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి ఆ భాగ్యం దక్కలేదు. అలా కోరుకుని మళ్ళీ జన్మ ఎత్తి వచ్చారు వాళ్ళంతా కూడా. అలాంటి ఎవరికి దక్కినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి రామ ఆలింగన స్పర్శని అనుమతించాడు. కృతజ్ఞత ధర్మాన్ని అక్కడ నిర్వర్తించాడు రాముడు. తన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా తాను చేయగలిగినటువంటిదంతా కూడా చేశాడు రాముడు. అది కృతజ్ఞత ధర్మం. ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, అనసూయాపరుడు, ఇవన్నీ ప్రతి ధర్మానికి, ప్రతి లక్షణానికి ధర్మాలు అక్కడ చూపిస్తూనే ఉన్నాడు ఆయన. అలా హనుమకి కృతజ్ఞతలు తెలుపుకున్న తరువాత అక్కడి నుంచి యుద్ధోన్ముఖులై బయలుదేరి వెళ్తున్నారు. సముద్ర తీరానికి వెళ్ళారు. ఆ సముద్ర తీరంలో అక్కడ సముద్రుని దారి కోసం ప్రార్థించడము, తర్వాత వాళ్ళు సేతువు నిర్మించుకోవడము, అక్కడి నుంచి ఆ లంకా నగరానికి వెళ్ళడం, అక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధం ప్రారంభమయ్యే లోపు విభీషణుడు వీళ్ళ పక్షానికి వస్తాడు. విభీషణుడు వచ్చినప్పుడు ఆ యొక్క సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా విభీషణుడు మాయావి, రాక్షసుడు, అతన్ని మన పక్షంలో చేర్చుకోకూడదు అని చెప్పి రాముడితో అందరూ చెప్తే రాముడు అంటాడు, సకుదేవ ప్రపన్నాయ తవ జాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అంటారు. సకుదేవ ప్రపన్నాయ తవ చాస్మీతి చ యాచతే. ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి నేను నీ వాడను, నన్ను అనుగ్రహించమని నా శరణు కనుక వెళ్ళినట్లయితే ఎవరికైనా సరే నేను అభయమిస్తానయ్యా, అది నా వ్రతం. శరణాగత వత్సలత అనేటటువంటి ధర్మాన్ని అక్కడ అనుసరించాడు. అంతేకాదు మళ్ళీ అంటాడు, సుగ్రీవ ఆనయిష్యామి దత్తమస్య అభయం మయ విభీషణోవా యది వా రావణ స్వయం. ఆ వచ్చినటువంటి వాడు విభీషణుడైనా సరే, స్వయంగా రావణుడై వచ్చినా సరే వాళ్ళని తీసుకురా.
నేను వాళ్ళకి అభయం ఇస్తాను అన్నాడు. అంటే శత్రువు అయినా సరే శరణు కోరి వస్తే వాళ్ళని ఎక్కువనే చేర్చుకుంటాడు. అలాంటి శరణాగత వత్సరుడు రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. ఎక్కడ కించిత్ కూడా ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించడు. అలా విభీషణుడు వారి పక్షంలోకి రావటం, అక్కడి నుంచి వారు యుద్ధ సన్నిధులై వెళ్ళటం, యుద్ధానికి సిద్ధపడతారు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో సైతం రావణ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క రావణాసుడు ఒకసారి ఆ యుద్ధం చేస్తూ అలసిపోతాడు, విరధుడైపోతాడు. అలాంటి సందర్భంలో రాముడు అంటాడు, గచ్చ లంకాం విశ్రామ్య ప్రాతః యుద్ధాయ వా పునః. రావణ, ఇప్పుడు నీవు అలసిపోయి ఉన్నావు, యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నావు, కాబట్టి నీవు ప్రస్తుతానికి నీవు లంకకు వెళ్ళిపో, మళ్ళీ పొద్దున తిరిగి రా అని చెప్పాడు. అంటే శత్రువు పట్ల సైతము ధర్మాన్ని అతిక్రమించకుండా ప్రవర్తించినటువంటి వాడు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. ఆ రావణాసుడికి తల కొట్టేసినంత పని అయింది. అప్పుడే చచ్చిపోయాడు వాడు. అప్పటికి వెళ్ళిపోయాడు. అలా రావణ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో లక్ష్మణుడి మీదకి రావణాసుడు శక్తి ఆయుధాన్ని విసురుతాడు. అది విసిరినప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు, ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో లక్ష్మణుడి కోసం రాముడు విలపిస్తాడు. లక్ష్మణ, నీలాంటి సోదరుడు నాకు కనుక లేనట్లయితే ఈ యొక్క రాజ్యం కానీ కనుక సీతాదేవి కూడా నాకు అక్కర్లేదంటాడు. నా కోసం అని చెప్పి 14 సంవత్సరాల పాటు రాజ్య భోగాలను వదిలేసి వచ్చావు, నా సేవలో నిమగ్నమై ఉన్నావు. నీలాంటి సోదరుడు దొరకటం నాకు అదృష్టం. ఇలాంటి సోదరుడి కోసం నాకు రాజ్యమైన అక్కర్లేదు, సీతాదేవిఅయినా అక్కర్లేదు, నా భార్య అయినటువంటిది అని చెప్పి అక్కడ విలపిస్తూ ఉంటాడు. దేశే దేశే కలత్రాణి దేశే దేశే బాంధవాః తంతు దేశం నపత్యామి యత్ర భ్రాతా సహోదరః. ఏ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా భార్య పోతే మళ్ళీ భార్యను సంపాదించుకోవచ్చు, మిత్రుడు పోతే మిత్రుడు సంపాదించుకోవచ్చు, ఎవరినైనా తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ కడుపున పుట్టినటువంటి ఒకే సోదరులు, ఒకే గర్భం నుంచి పుట్టినటువంటి సోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలని సంపాదించుకోలేరు. కాబట్టి నీవే కనుక నాకు లేనట్లయితే నాకు రాజ్యం అక్కర్లేదు, నీ యుద్ధం అక్కర్లేదు, సీతాదేవి కూడా అక్కర్లేదు అంటాడు. అంటే భ్రాతృ ప్రేమ, భ్రాతృ ధర్మాన్ని చూపించాడు లక్ష్మణుడి దగ్గర. ఎవరి పట్ల కూడా కించిత్ దోషం లేకుండా ఆయన వ్యవహరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అలా లక్ష్మణుడు తర్వాత హనుమంతుడు వెళ్ళడం, సంజీవుని పర్వతం తేవటం, వాళ్ళంతా కూడా మళ్ళీ పునరుజ్జీవితులు కావడం, ఇవన్నీ జరుగుతాయి. యుద్ధంలో రావణాసుడు పడిపోతాడు. రావణాసుడు పడిపోయిన తర్వాత రావణాసుడికి అంత్యక్రియలు చేయాలి. అంత్యక్రియలు చేయడం కోసమే విభీషణుడు తటపడాయిస్తుంటాడు. ఇలాంటి దుష్టుడు వీడు అని చెప్పి వాటిని నిందిస్తూ ఉంటాడు.
అప్పుడు అంటాడు రాముడు, మరణాంతాని వైరాణి నివృత్తం నా ప్రయోజనం. మరణించిన తరువాత ఎవరితో శత్రుత్వం అనేటటువంటిది ఉండదు, దానితోనే పోతుంది. క్రియానికి సంస్కారాలు అంత్యక్రియను చక్కగా నిర్వర్తించవలసింది, అతనికి ఉత్తర క్రియను చేయవలసింది అని చెప్పి విభీషణుడికి, తమ్ముడైనటువంటి విభీషణుడు చేయవలసినటువంటి స్థితిని అతడు కూడా తటపటాయిస్తూ ఉంటే రాముడు, రావణాసురుడి శత్రువు అయినటువంటి రాముడు మరి అలా చెప్పాడు. అంటే శత్రువు పట్ల కూడా ఎక్కడ అధర్మాన్ని అనేటటువంటిది ఆయన ప్రకటించలేదు. అంటే సామాన్యమైనటువంటి మానవుడైనా సరే, ఎవరితో అయినా సరే పగ ఉంటే వాళ్ళు మరణించిన తర్వాత ఆ పగని ఇంకా సాధించకూడదు, వదిలేయాలి వాళ్ళతో పాటు. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా సాధిస్తుంటారు, అది తప్పు. దాని ద్వారా మనమే నరకాల పాలవుతాం. ఇలాంటి ధర్మాలు అడుగడుగున రాముడు శత్రువైనా మిత్రుడైనా ఎక్కడ ధర్మ లోపం అనేటటువంటిది కించిత్ కూడా చేయదు. అలా అయిపోయి రావణాసుడికి అంత్యక్రియలు చేసేసారు, విభీషణుడికి లంక రాజ్య పట్టాభిషేకం కూడా చేసేసారు, అయిపోయింది. అక్కడి నుంచి సీతాదేవికి కబురు పెడతారు, సీతాదేవిని తీసుకువస్తారు. హనుమ దగ్గర ఉండి తీసుకొని వచ్చినప్పుడు సీతాదేవి రాముడు ఎదుర్కొండగా అక్కడ నిలబడితే రాముడు అంటాడు, సీత, నా యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. ఇంతవరకు నీవు రావణాసుడి యొక్క చెరలో ఉన్నావు, భర్తగా నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించి నిన్ను చెర నుంచి విడిపించాను. కాబట్టి ఇంక నీతో నాకు పని లేదు. లక్ష్మణో భరతోవా కురు బుద్ధిం యథాసుఖం. నీవు లక్ష్మణుడి యొక్క రక్షణలో కానీ భరతుడి యొక్క రక్షణలో కానీ ఉండవలసింది అంటాడు. సీతాదేవి అలా వస్తే ఇంత యుద్ధం చేసి ఇన్ని కష్టాల పారి సీతాదేవిని పొందిన తర్వాత కూడా రాముడు అంతటి మాట అంటాడు. ఎప్పుడైతే లక్ష్మణుడి రక్షణలో కానీ భరతుడి రక్షణలో కానీ ఉండవలసిందని చెప్పి రాముడు అంటాడో అప్పుడు సీతాదేవి అంటుంది, స్వామి, నేను ఏకపతి వ్రతంతో ఉన్నటువంటి నా మనస్సులో మీరు తప్ప మరొకరు లేరు, నాలో ఎలాంటి దోషము లేదు, అయినప్పటికీ మీరు నన్ను స్వీకరించాలంటున్నారు అని చెప్పి వెంటనే ఆమె గాత్కరిక స్వరంతో, చితామేకు సౌమిత్రే, ఓ లక్ష్మణ, నా కోసం చితిని పెంచవయ్యా, అగ్ని ప్రవేశం చేస్తానన్నది. రాముడు అగ్ని ప్రవేశం చేయమని చెప్పలేదు. ఆమె అంతటా ఆమెయే భర్త అంత మాట అన్న తరువాత చేయవలసినటువంటిది, ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ చేయవలసినటువంటి పని ఆమె చేసింది. లక్ష్మణుడు చితి పేర్చాడు. ఆమె అగ్నిలోకి దూకపోతూ కర్మణ మనస వాచ, నా మనస్సుతో కానీ కర్మ చేత కానీ మనస వాచ కర్మణ నేను నిన్నే కనుక నా మనస్సులో భావించుకుంటూ అన్యులైనటువంటి వాళ్ళకి నా మనస్సులో స్థానం లేకుండా ఉండినట్లయితే మాం పాతు పావక, నన్ను రక్షించువో అగ్నిదేవా అంటూ అగ్నిలో దూకిందాన్ని.
అలా ఎప్పుడైతే ఆమె అగ్నిలో దూకిందో వెంటనే సర్వాభరణ భూషిత అయినటువంటి సర్వాలంకారంలో కలిగినటువంటి చక్కటి వస్త్రాలు ధరించినటువంటి దివ్యమైనటువంటి రూపంతో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నటువంటి సీతాదేవితో అగ్నిదేవుడు పైకి వచ్చాడు. అలా పైకి వచ్చి, రామ, విశుద్ధ భావ నిష్పాప ప్రతిగృహీశ్వరాఘవ, ఈ సీతాదేవి పరమ పవిత్రురాలు, ఆమెలో ఎలాంటి దోషము లేదు, ఆమెను నీకు స్వీకరించవలసింది అని చెప్తాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో రాముడు అంటాడు, త్రిషు లోకేషు న సీత పాపమరగతి. అగ్నిదేవ, నాకు తెలిసయ్యా, ముల్లోకాలలోనూ కూడా సీతాదేవి మించినటువంటి పాతిపత్యం కలిగినటువంటి స్త్రీ లేదు. అలాంటి సీతాదేవిలో ఎలాంటి దోషము లేదు. మరంటే ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు, అప్పుడు ఎందుకు చెప్పలా అని అంటే, ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి రాజు అయినటువంటి వాడు రాజధర్మ ప్రకారంగా పరాయి ఇంట దాదాపుగా 12 నెలల పాటు ఉన్నటువంటి ఒక తమ యొక్క భార్యని తాను గనక తెచ్చుకొని స్వీకరించినట్లయితే రాజ్యంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి పౌరులంతా కూడా రాముడు పరాయి ఇంట ఉన్నటువంటి తన భార్యను తీసుకొచ్చి ఏలుకున్నాడు అని చెప్పేసి సామాన్యులైనటువంటి వాళ్ళంతా మాట్లాడతారు. అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. సీతాదేవి యొక్క పాతివ్రత్యాన్ని, ఆమె పవిత్రతని లోకానికి చాటడం కోసం మాత్రమే ఆమె అగ్ని ప్రవేశం చేస్తున్నా, నేను విన్నకున్నానన్నాడు. రాజ్య పరిపాలన విషయంలో రాజైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తే ప్రజలంతా కూడా అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి అక్కడ తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాడు తప్ప సీత యందు ఎలాంటి దోషము లేదని రాముడికి తెలుసు. కాబట్టి మళ్ళీ ఆమెను స్వీకరించాడు. స్వీకరించి చక్కగా తన వెంట తీసుకుని అక్కడి నుంచి అందరూ కలిపి అయోధ్య నగరానికి పుష్పక విమానంలో కలిసి బయలుదేరారు. అలా బయలుదేరి వెళ్ళిపోతూ అక్కడ భరతుడికి ముందుగా కబురు చేస్తాడు. 14 సంవత్సరాలు పూర్తవుతూ ఉండటంతోనే ఆయన కనుక రాముడు రాకపోయినట్లయితే వెంటనే ఆయన ఆత్మత్యాగం చేస్తానన్నాడు. ఎక్కడ భరతుడు అలా ప్రాణత్యాగం చేస్తాడో అని చెప్పి ముందుగా హనుమంతుడిని పంపించేశాడు ఆయన విషయాన్ని తెలియజేయమని. అలా ఆ హనుమంత స్వామి విన్నాడు, అక్కడ విషయాన్ని తెలియజేశాడు. వాళ్ళంతా కూడా వెనకాల వచ్చారు. చక్కగా పట్టాభిషేకాన్ని వశిష్ఠుల వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి ముహూర్తాన్నేమో ఆయన పెట్టుకున్నాడు. దశరథ మహారాజు గారే స్వయంగా పెట్టుకుని ఆయన చేస్తే అది అలా అయిపోయింది. ఇప్పుడు వశిష్ఠాది మహర్షులు వారు పట్టాభిషేక ముహూర్తాన్ని నిర్ణయించి చక్కగా పట్టాభిషేకాన్ని జరిపించారు. అక్కడి నుంచి ఆయన దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ భ్రాతృవిహి సహిత రాము రాజ్యం పాలనే. ఆయన రాముడు 11,000 సంవత్సరాల పాటు తమ్ములతో కలిసి రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేశాడు. ఆయన యొక్క పాలనలో ప్రజలంతా కూడా సుఖ శాంతులతో ఉన్నారు. చక్కగా 3 కాలాలలోనూ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎవరు కూడా మాకు ఇది కావాలి అని చెప్పి అడిగేటటువంటి వాళ్ళే లేరన్నారు. అలాంటి స్థితిలో రాముడు చక్కగా రాజ్య పాలన చేశాడు.
అందుకనే రాజుగా రాముడు రాజులైనటువంటి వాడు ఎలా పరిపాలన చేయాలో చేసి చూపించాడు. సామాన్యమైనటువంటి మానవుడిగా రాజ్యం లేనప్పుడు కూడా మానవుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించి చూపించాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. అందుకే మానవుడైనటువంటి వాడు ధర్మాన్ని కనుక ఆచరించినట్లయితే ఎవరైనా సరే నాలుగవ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పి చక్కగా తెలియజేశారు. అలాంటి ఈ రామాయణం మనం ఒకరోజు 2 రోజుల్లో చెప్పుకునేటటువంటిది కాదు. ఎన్నో ధర్మాలు ఉన్నాయి విస్తృతంగా. వాటిలో కొద్దిగా మనం ఈ 2 రోజుల్లో తెలుసుకునే ప్రయత్నం చేశాం. వీటిల్లో ఒక్కటైనా మన మనస్సుకి పడితే దానిని మనం ఆచరించగలిగితే అందుకోసం నేను ధన్యుడు అవుతాను, చెప్పినందుకు విన్నందుకు మీరు ధన్యుడు అవుతారు. అది మనం ఇక్కడ ఆలోచించవలసినటువంటిది. ఇలాంటి ధర్మ పవిత్రమైనటువంటి పంచాయతన క్షేత్రంలో ఇలాంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు, కలుగ చేసినందుకు ఆలయ నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒక్కసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. గురుగారు చాలా చక్కగా రామాయణాన్ని కొన్ని ప్రముఖోత్వం తెలియజేశారు. వారు తిరిగి సత్కారం చేసిన తర్వాత ప్రసాదం ఏర్పాటు చేశారు. గురుగారు చెప్తుంటే 2-3 విషయాలు గుర్తొచ్చాయి. సగరాజ స్వామి శ్రీగణనాథం భజామ్యహం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ రామాయణంలో విఘ్నేశ్వరుడు ఏ అవతారం తీసుకుంటే ఆంజనేయుడు అవతారం తీసుకున్నాడని ఆయన ఉటంకిస్తూ సుభాషణం అని చెప్పి కూడా ఆ కీర్తన ఆయన పడుతుంది. అలాగే సుగ్రీవుడు మంత్రిగా ఉన్న ఆంజనేయుడు రాముని లక్ష్మణుని కలుసుకున్నానికి వచ్చినప్పుడు ఒక చక్కటి కీర్తన. ఆడమొడి కలదే, మాటలాడ మొడి కలదే. నీ తమ్ముడితో బాగు చేసేవాళ్ళు కానీ నువ్వు మాట్లాడలేదు, అంత తెలియగల వాడు నువ్వు అని చెప్పి ఆంజనేయుడి గురించి మనం. ఇంకొకటి, రాముడు ఎంత ధర్మాత్మయ్యంటే ఒకసారి సుగ్రీవుడు అడుగుతాడు, నువ్వు విభీషణుడికి లంకారాజ్యాన్ని ఇచ్చేస్తానని చెప్పావు, రేపు రావణాసురుడు నీ భార్యను తీసుకొచ్చి నీకు ఇచ్చినట్లయితే అతనికి ఏం ఇస్తావు అని అడిగాడు. నా అయోధ్యని ఇచ్చేస్తాను. అంత ధర్మ మతంగా అయోధ్యని ఇచ్చినట్టు అని ఆ త్యాగరాజ రామాయణం అని చెప్పి చాలా చక్కటి విషయాలు చాలా ఉన్నాయి. త్యాగరాజ స్వామి అప్పుడు వాల్మీకి ఆయనకి ఆయన వాల్మీకి అవతారమే అని చెప్పుకుంటారు. ఇప్పుడు గురుగారిని శాలువతో సత్కరించవలసిందిగా శ్రీ రాజా వెంకట సత్యనారాయణ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సీతాపేటరావు గారిని ఒక కీర్తన ఆలాపన చేయవలసిందిగా కోరుతున్నాను. రేపటి రోజున మామూలుగా
సువాసిని పూజ, హోమాలు ఈ రెండుతో పాటు రేపు సాయంత్రం ఈ సీతాపతి గారి బృందంచే భక్త నృత్య సంగీత విభాగం జరుగుతుంది. అందరూ కూడా ఇదే టైంకి ఇదే వేదిక మీద జరుగుతుంది. అందరూ కూడా వచ్చి విని ఆస్వాదించండి. ఇప్పుడు వాళ్ళ కీర్తన ఆలోచిస్తారు. మాస్టర్ గారి ప్రవచనంతో ఈ క్షేత్రంలో మనందరం కూడా రాముల వారి గుణగణాలని మరింత వైభవోపేతంగా ఇక్కడ ప్రవచించబడ్డాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కావున రాముని మనం ఈ 2 రోజులు వారి గుణగణాలు తెలుసుకున్నాం కాబట్టి అన్నమాచార్య కీర్తన ఒకటి ఉన్నది. రాముడి గుణగణాలను వర్ణిస్తూ దాన్ని మనం ఆరంభించుకుంటే ఆయనకి కీర్తన ద్వారా కూడా ఆ స్వామికి మనం అందరం కూడా ఒకసారి నమస్కారం చేసుకున్న వాళ్ళం అవుతాం. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. అరయపుత్ర కామేష్టి అందు పరమానమున పరదజనించిన పరబ్రహ్మము. అరయపుత్ర కామేష్టి అందు పరమానమున పరదజనించిన పరబ్రహ్మము. సురల రక్షోపగా అసురుల శిక్షోపగా స్థిరమై ఉదయించిన దివ్య తేజము. స్థిరమై ఉదయించిన దివ్య తేజము. రాముడు రాఘవుడు రవికులుడితడు. వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేది పరమార్థము. వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేది పరమార్థము. పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరన. పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరన. ఆదికి అనాది అయిన అర్చవతారము. ఆదికి అనాది అయిన అర్చవతారము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. జై శ్రీరామ్. మొదటి గారు స్వామి ఆర్పడి సత్యనారాయణ గారు ప్రసాదిస్తున్నాను. పూజ్య మాస్టర్ గారికి నమస్కారం. భక్తులందరికీ నమస్కారం. మాస్టర్ గారు చాలా చక్కగా ఈ రామ విగ్రహ ధర్మం
అనే టాపిక్ తీసుకొని చాలా చక్కగా నిర్ణయాలు తీసుకొచ్చారు. వారికి ఒక పుస్తకం ఇద్దామని చెప్పేసి హనుమత్ విజయం అనే పుస్తకం ఇద్దామని చెప్పి తీసుకొచ్చారు. అయితే వాళ్ళు ఇందాక పుస్తకంలో ఏం చెప్పారంటే లక్ష్య సాధనకి హనుమంతుని ప్రార్థించాలి. ఇది తల్లిదండ్రులు పిల్లలకు చెప్తే బాగుంటుంది, అంతేగాని ఇంగ్లీష్ పుస్తకాలు చదివించడం అనేది కాదు. చదివించడం లేదు, కానీ మన ధర్మాన్ని మనం ఎట్లా నిరూపించుకోవాలనేది చక్కగా చెప్పారు. చిన్న విషయం అయినా కూడా అందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఇవాళకి నేను భక్తితో వచ్చిన పుస్తకం ఇస్తాను. హనుమత్ విజయం. భక్తులందరికీ ప్రసాదం ఏర్పాటు చేశారు, తీసుకునే వాళ్ళు. दत्तात्रेय समारंभ नृसिंहानिक मध्यम सच्चिदानंद पर्यंत वंदे गुरु परंपरा वेद शास्त्र पुराण ऐतिहासिक मध्यम मंत्र तंत्रादि विच्यस्य श्रुति उच्चाटनादिकं పురాణం వరకు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారికి విన్నాను. అలాగే ఇవాళ రామాయణంలో భగవద్గీతకి సంబంధించి అర్జున విషాద యోగకి సంబంధించి వినడం జరిగింది.